ఆమేన్. నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలా. దేవుడు చూసావా ఇక్కడ వీరు ఎంతో వేదనతో కూడిన ప్రార్థన వీళ్ళది కదా. ఒకటే మాట అంటారు, దావీదు కుమారుడా నన్ను కరుణించవా. పాపం గుడ్డివారు, వాళ్ళకి చూపు చూడాలని ఎంత నానా కష్టాలు ఇబ్బందులు పడి ఉంటారు కదండి. వాళ్ళు ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటారు కదా. వాళ్ళ హృదయం ఎంతో కృషించిపోయి ఉంటది కదా. వారు ఏమని అడుగుతున్నారు, దావీదు కుమారుడా నన్ను కరుణించవా అని ఒక మాట అడగగానే ఆయన వారి పైన ఏం చేసిండంట, కనికర పడ్డాడంట. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నీ ప్రార్థన దేవుని ఎదుట నుండి కనికర పడేదిగా ఉండాలి. హల్లెలూయా. దేవుని కనికరాన్ని నువ్వు పొందుకునేదిగా ఉండాలి దినమున నీ ప్రార్థన. ఆమేన్. ఎలా ఉండాలి నీ ప్రార్థన? దేవుని మహిమ దిగి వచ్చేదిగా ఉండాలి. నీ ప్రార్థన వినగానే ఆయన పరలోక సింహాసనము వదిలిపెట్టి నీ దగ్గరికి వచ్చేదిగా ఉండాలి. హల్లెలూయా. ఆమేన్. ఆ విధమైనటువంటి ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు ఇక్కడ దృష్టిని వచ్చి అంటే వారి సమస్యకు జవాబులు వచ్చిన రీతిగా నీ సమస్యకు దినముల దేవుడు నీకు జవాబును అనుగ్రహించబోచున్నాడు. హల్లెలూయా. నీ ప్రార్థన ధూపం అనేది ఆ పైకి చేరి ఆయన హృదయాన్ని కదిలించేదిగా ఉన్నప్పుడు పైనుంచి దేవుడు సింహాసనమును వదిలి నీ కొరకు వచ్చి నేను ముడతాడండి. హల్లెలూయా.